Praise the Lord, everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. So today we are going to look at the book of Genesis, apart from the book of Genesis. ఈరోజు మనం ఆదికాండం చూడబోతున్నాం. అది కాక So let us pray before we can begin. ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, Lord, we pray that you will speak to our hearts through your precious word, O Lord. ప్రభువా, మా యొక్క హృదయాలతో మీతో ఎంతో మంచి యొక్క సువార్తను మాతో మాట్లాడతారనుకుంటున్నాం. Thank you for this evening, O Lord. ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we pray that our hearts are open to receive your word. మీ యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి మా యొక్క హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Precious Holy Spirit, ఎంతో అమూల్యమైన పరిశుద్ధాత్మ దేవా, Lord, speak to us. Make the word understandable, O Lord, మాతో మాట్లాడండి ప్రభా. ఈ యొక్క వాక్యం మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. and help us to bring glory to your name. మీకు మాత్రమే మీ యొక్క నామానికి మహిమ తెచ్చును గాక. In Jesus' name we pray, Father. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. So today we are going to look at not so prominent person in the Bible. ఈ రోజు అంత ప్రఖ్యాతి గాంచని వ్యక్తి గురించి మనము చూడబోతా ఉన్నాం. You would not have heard much of him. ఆయన గురించి అంత ఎక్కువగా మీరు విని ఉండకపోవచ్చు. He is found in the pages of Genesis. అయితే ఆదికాండం యొక్క అధ్యాయాల్లో యొక్క పేజీలో మనం చూడవచ్చు. He is just a very ordinary man. ఆయన ఎంతో సర్వసాధారణమైన మనిషి. He is a servant. ఆయన సేవకుడు. He is a servant of Abraham. ఆయన అబ్రహాముకు సేవకుడుగా ఉండి ఉన్నాడు. But there is so much to learn from him. అయితే ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. One full chapter is about him. ఒక ఆదికాండంలో ఆ యొక్క అధ్యాయం మొత్తం ఆయన గురించే రాయబడి ఉన్నది. It's actually about God answering our prayers. అయితే ఈ యొక్క విషయం ఏంటంటే దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకించి జవాబు ఇవ్వటము. But it is the servant who is involved in the prayer. అయితే సేవకుడు ఆ యొక్క ప్రార్థనలో చెప్పబడి ఉన్నాడు. He is not from the Hebrews Hall of Fame like Abraham, Moses and Daniel. He is not from there. అయితే హెబ్రీకి సంబంధించిన ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులుగా అబ్రహాము, మోషే వారి వంటి వారు కాదు గాని, But he is a man of constant prayer. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా తెలియజేయబడతా ఉన్నాడు. And one thing we should note today, ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, God only uses those who pray. అయితే దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారి యొక్క మొరలను మాత్రమే ఆలకిస్తా ఉన్నారు. Throughout the pages of the Bible, అయితే ఈ యొక్క బైబిల్లో వచ్చిన ఈ యొక్క పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే, whoever God used are the ones who pray. The prayerless person God doesn't choose to use. ఎవరినైనా దేవుడు మంచిగా వాడుకుంటా ఉన్నారంటే ఆ యొక్క వ్యక్తి ఎంతో ప్రార్థనా పరుడై ఉన్నారు. అయితే ప్రార్థన లేని వ్యక్తిని దేవుడు వాడుకోకుండా ఉంటా ఉన్నారు. So any guess about this person's name? అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క పేరేంటో ఐడియా ఉందా? Eliezer. ఎలియాజరు. So let's read a portion from the entire chapter. అయితే ఈ యొక్క అధ్యాయం నుంచి కొద్ది వచనాలు మనం చదువుకుందాం. Genesis 24:12-19. ఆదికాండం 24వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు చదువుకుందాం. We'll read it in Telugu, please. నా యాజకుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళయు లేదా నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదురుటకు వచ్చున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నీ చెప్పగా నీవు త్రాగుము. నీ ఒంటెలకును నీళ్లు పెట్టదవని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై ఇండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద ఆగ్రహము చూపిదివని తెలుసుకుందువు అనిను. అతడు మాటలాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను పొడలేదు.
ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యో త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదు పోయిందని చెప్పి త్వరగా గాడిలో గల కడవ కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. Amen. ఆమేన్. So have you all heard this passage? అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు ముందే విని ఉన్నారా? So just to brief about a little background of this story. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న ఆ యొక్క కథకి ముందు భాగము మనం చూసుకుందాం. So basically this is taken from Genesis 24. అయితే ఈ యొక్క వాక్య భాగము ఆదికాండం 24వ అధ్యాయం నుంచి తీసుకొనబడి ఉన్నది. What happened is Abraham's wife Sarah died at that time. అయితే అక్కడ ఆ సమయంలో ఏమైతా ఉండి ఉన్నదంటే అబ్రహాము భార్య అయిన సేరా చనిపోయి ఉన్నది. And Abraham wanted to get a bride for his son. అయితే తన కొడుకు కొరకు ఒక మంచి పెళ్లి కూతుర్ని చూడాలనుకుంటా ఉండి ఉన్నారు. We know Abraham's son is Isaac. అయితే అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని మనం ఎరిగి ఉన్నాము. And Isaac is a promised child. అయితే ఇస్సాకు ఈ యొక్క వాగ్దానం చేయబడిన పుత్రుడుగా ఉండి ఉన్నాడు. And Abraham is very old now. అయితే ఇప్పుడు అబ్రహాము మంచి వయసు పైబడిన వాడిగా ఉన్నాడు. So in his search to get a bride for his son, he calls his servant Eliezer. అయితే తన కుమారుడికి ఒక మంచి పెళ్లి కూతుర్ని వెతికి పెట్టడానికి తన సేవకుడైన ఎలియాజర్ని పిలిచి ఉన్నాడు. And charges him with the duty to find a bride for Isaac. అయితే ఒక మంచి కన్యకని ఈ యొక్క ఇస్సాకు చూడవలసిందిగా చెప్పి ఉన్నాడు. Now you will tell me it is a pretty difficult task to find a bride, right? అయితే ఒక Somebody gives మంచి you the task. అయితే ఈ యొక్క మంచి పెళ్లి కూతుర్ని చూడటము అనేది చాలా కష్టతరమైన పని అని మీరు చెప్పవచ్చు. But actually it's also not that difficult when you pray like how Eliezer prayed. కానీ ఎలియాజర్ గారు ప్రార్థించినట్లయితే అది అంత కష్టతరమైన విషయం కాదు. We look into it. అయితే దానిలోకి మనం చూసుకుందాం. Hallelujah. Hallelujah. A man who believed in prayer. ఎవరైతే ఏ మనిషి అయితే ప్రార్థనలో నమ్మిక ఉంచి ఉన్నాడో. Now this is about Eliezer finding a bride. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలియాజర్ గారు ఒక పెళ్లి కూతుర్ని కనుగొనటము. But this is a model prayer for us. అయితే ఈ యొక్క ప్రార్థన మనం కూడా ప్రార్థించదగిన ప్రార్థనగా ఉంది. It's not just about finding a bride. కేవలము ఒక పెళ్లి కూతుర్ని కనుగొనటం మాత్రమే కాదు కానీ We'll have deep profound lessons from Eliezer's prayer. అయితే ఎలియాజర్ గారి యొక్క ప్రార్థనలో నుంచి లోతైన ప్రార్థన సంబంధమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. Hallelujah. Hallelujah. So we learn how to pray from Eliezer. అయితే మనం ఏ రీతిగా ప్రార్థించాలో మనం ఎలియాజర్ గారి ద్వారా నుంచి మనం తెలుసుకొని ఉన్నాము. And number 2, we learn how to be a good steward, a faithful servant as Eliezer was. అయితే ఎలియాజర్ గారి వల్ల రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఎలియాజర్ గారి వల్లే ఒక బలానమ్మకమైన మంచి దాసుగా అని అనిపించుకునే ఒక మంచి సేవకుడుగా ఉండాలి. So actually Abraham called him and said, make a covenant with me. అయితే అబ్రహాము పిలిచి ఇదిగో నాతో ఒక వాగ్దానం చేయము అని చెప్పి ఉన్నాడు. Put your hand under my thigh. అయితే నా యొక్క తొడ క్రింద నీ యొక్క హస్తాన్ని ఉంచి. This is the way they used to make a covenant in those days. అయితే ఆ కాలంలో అప్పుడు ఈ రీతిగా వాగ్దానాలు చేస్తా ఉండి ఉన్నారు. And he said, swear by the Lord, the God of heaven, the God of earth. అయితే ఇదిగో పరలోకమునకు ఈ యొక్క భూమికి దేవుడైన దేవుని నామము చెప్పున ఈ రీతిగా మాట్లాడు. That you will not take a wife for my son from the daughters of Canaan. అయితే కానాను దేశపు స్త్రీలలో నుంచి ఈ యొక్క నా కుమారుడికి పెళ్లి కూతురుగా ఏ అమ్మాయిని చూడవని చెప్పు. But you go to my country, to my own relatives and get a wife for Isaac. అయితే నా స్వదేశమునకు వెళ్లి నా యొక్క బంధువులలో నుంచి నా యొక్క కుమారుడికి ఒక మంచి అమ్మాయిని పెళ్లి కూతురుగా తీసుకురాము. Are you getting the picture? మీకు అర్థమవుతుందా? So then Eliezer, of course, he had his own doubts. When a task is given, we had our own questions. అయితే ఏదైనా ఒక విషయం మనకి ఇవ్వబడి ఉన్నప్పుడు ఏదైనా పని మనం చేయమన్నప్పుడు మనకు అనేక ప్రశ్నలు ఉంటాయి. అదే రీతిగా ఎలియాజర్ గారికి కూడా ప్రశ్నలు ఉండి When God gives us something to do, we do have our own questions about it. అయితే దేవుడు మనకి ఏదైనా ఒక విషయాన్ని గాని ఏదైనా ఒకటిని గాని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాని నిమిత్తం మనకు అనేక ప్రశ్నలు వస్తా ఉండి. So Eliezer said, what if that girl is not coming back with me to Canaan?
అయితే ఎలియాజరు ఈ రీతిగా అన్నాడు, సరే నేను కనుగొంటాను, కానీ ఆ యొక్క అమ్మాయి కనుక నాతో పాటు రాకుండా ఉండినట్లయితే ఏం చేయాలి? In that case, should I take Isaac back to Canaan? ఆ యొక్క పరిస్థితిలో ఇస్సాకుని కానాను దేశంలో తీసుకువెళ్ళవచ్చా? Abraham says, no, not at any cost you should take my son to that place, but get that girl to this land. అయితే అబ్రహాం గారు, లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నా కుమారుణ్ణి కనాను దేశంలోకి తీసుకువెళ్ళవు, కానీ అక్కడ ఉన్న స్త్రీని ఇక్కడికి తీసుకొస్తా ఉండి ఉన్నారు. Now he was doubtful about what all these things are going to happen, about the entire thing. అయితే ఈ యొక్క విషయం మొత్తం చూసుకున్నట్లయితే ఏది ఏ రీతిగా వెళ్ళబోతా ఉండినదో, ఎలా జరగబోతా ఉండినదో దాని నిమిత్తము ఎంతో అనుమానముగా ఉండి ఉన్నాడు. And then Abraham reminds him of what God spoke to Abraham. అయితే అబ్రహాము గారు ఆ యొక్క ఎలియాజర్ గారితో దేవుడు అబ్రహాం గారితో ఏ రీతిగా మాట్లాడి ఉన్నారో ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తా ఉన్నారు. In verse 7 he says that God has promised to send his angel before you and take a wife for my son from there. అయితే 7వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు ఇదిగో దేవదూతని నీకు ముందుగా పంపించి ఒక మంచి కన్యకని నా కుమారునికి భార్యగా తీసుకురావడానికి సహాయం చేస్తానని చెప్పి ఉన్నాడు. Hallelujah. Hallelujah. God has never promised to go through it alone. అయితే ఎవరిని ఒంటరిగా పంపించడానికి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. God has never asked us to live this life alone. అయితే ఈ యొక్క జీవితాన్ని ఒంటరిగా జీవించమని ఎన్నడూ దేవుడు చెప్పలేదు. He's called each and every one of us with a work to do. మనలందరినీ పేరున ఒక పని చేయడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. You are all called with a special plan and a special purpose. మనమందరము ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మరియు ప్రత్యేకమైన ఉద్దేశం చేత పిలువబడి ఉన్నాము. But he has not called you to go through it alone. అయితే ఆ యొక్క ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం చేయమని ఎన్నడూ దేవుడు చెప్పలేదు. He says, I will send my angel ahead of you in whatever direction you are going. ఏ దిశలో నువ్వు వెళ్తా ఉండి ఉన్నా కూడా నా యొక్క దూతని నీకు ముందుగా నేను పంపిస్తా ఉండి ఉన్నానని చెప్తా ఉన్నారు. Hallelujah. He goes ahead of us to whatever he has called us to do, to the life he has called us to live. God is already gone ahead of us. This I want you to remember. అయితే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే, ఇదిగో మనల్ని పిలిచిన దిశ గాని లేదా మనం జీవించవలసిన జీవితం గాని మనం ఎలాంటి జీవితం జీవించడానికి పిలువబడి ఉన్నామో ఆ యొక్క దిశలో ఆ యొక్క జీవితంలో మనకంటే ముందుగా దేవుడు తన దూతల్ని పంపిస్తా ఉన్నారు. We don't know what is our future, but God knows every detail and he has already been there. అయితే మనకి మన భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు, కానీ దేవుడు మన భవిష్యత్తులో ఉన్న ప్రతి ఒక్క చిన్న విషయం ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ యొక్క భవిష్యత్తులో కూడా ఉండి ఉన్నాడు. How many of you believe that? Say ఎంతమంది దీన్ని నమ్ముతా ఉండి ఉన్నారు? Are you called to go through this life alone? అయితే ఈ యొక్క జీవితంలో ఒంటరిగా వెళ్ళడానికి పిలువబడి ఉన్నావా? Do you doubt whether you can make it or no? ఇదిగో నువ్వు గమ్యానికి చేరగలవా లేవా అనే ఒక అనుమానంతో ఉండి ఉన్నావా? The Lord says, I've already been in that place. అయితే దేవుడు అంటా ఉండి ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క భవిష్యత్తులో నేను అక్కడ ఉండి ఉన్నాను. If Eliezer had a duty to search for a bride for Isaac, each one has a duty given by God to us. We are all his stewards. అయితే ఏ రీతిగా అయితే ఎలియాజరుకి ఒక పని అప్పచెప్పబడి ఉన్నదో, ఇదిగో ఇస్సాకుకి ఒక మంచి కన్యను పెళ్లి కుమార్తెగా తీసుకురామని ఏ రీతిగా పని అప్పచెప్పబడి ఉన్నదో, అదే రీతిగా మనందరికీ కూడా ఒక పని అనేది మన జీవితంలో మనకి అప్పచెప్పబడతా ఉన్నది. Amen. So this is a small picture of the background of what we are going to learn from. అయితే ఈ యొక్క వాక్య భాగంలో నుంచి వెనుక జరిగిన యొక్క కథని మనం చూసుకొని ఉన్నాము. Now Eliezer, the name Eliezer means my God is help. అయితే ఎలియాజరు అనే యొక్క పేరుకి అర్థం ఏంటంటే నా దేవుడు సహాయకుడు. Amen. El is God, Hebrew name for God El, and Ezer means help. ఎల్ అనగా దేవుడు అని హిబ్రీ భాషలో అర్థము. తర్వాత యాజరు అనగా Help. సహాయకుడు, సహాయము. Now we also know Ebenezer, right? ఎబినేజర్ అనే ఒక విషయాన్ని మనకు తెలుసు కదా, ఈ పదము. Eben means stone and Ezer means help. Same Eliezer, Ebenezer. ఎలియాజరు, ఎబినేజరు. అదే రీతిగా ఈ రీతిగా ఎల్ అనగా దేవుడు హెబ్రీ భాషలో, తర్వాత అజర్ అనగా సహాయకుడు.
also I mentioned that the Hebrew children would always name their children after the name of God. ఇంతకు ముందు కూడా నేను మీతో పంచుకొని ఉన్నాను. హెబ్రీ ఈ యొక్క పుట్టుకలో ఆ యొక్క వంశావళిలో మనం చూసుకున్నట్లయితే వారి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క పేరులో ఎల్ అనే ఒక శబ్దాన్ని దానిలో జోడిస్తా ఉండినారు. Either L or AH they'll put. ఎల్ గాని ఏహెచ్ గాని అనే యొక్క పదాన్ని జోడిస్తా ఉన్నారు. So we have Joel, we Joel. have Daniel. Daniel means God is my judge. దానియేలు అనగా దేవుడు నా యొక్క సంగమై ఉన్నారని అర్థము. We have can you help me? Ezekiel, ఎహెజ్కేలు, Obadiah, Jonah, ఒబేద్యాయ్, ending with A. Jonah. AH. ఆ రీతిగా ఈ యొక్క శబ్దములు ఆ అనే శబ్దములు Elijah. ఎలైజా ఈ యొక్క శబ్దములు పేర్లలో జోడించబడతా ఉండినవి. So Hebrews always put God's name in their child's name. They tied it up together. హెబ్రీలు ఈ రీతిగా దేవుని యొక్క పేరుని వారి యొక్క పిల్లల పేరులో కూడా జోడిస్తా ఉండి ఉన్నారు. So Eliezer was Abraham's servant and he named him Eliezer, which means God is my help. అయితే ఎలియాజరు అనే వ్యక్తి అబ్రహాముకు దాసుడిగా ఉండి ఉన్నాడు. ఆయన పేరు ఎలియాజరు అని పెట్టబడి ఉన్నది. దానికి అర్థము దేవుడు నా సహాయకుడై ఉన్నాడు. Though he being a lowly servant, we may learn some valuable points. అయితే ఒక దాసుడిగా ఆయన ఉన్నప్పటికీ ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాము. On prayer and on servanthood. ప్రార్థన మీద మరియు దాసత్వములో. We will also gain some insights as to how God answers our prayers. అయితే కొన్ని విషయాల్లో మనం ఏం నేర్చుకుంటా ఉన్నామంటే దేవుడు ఏ రీతిగా మన యొక్క ప్రార్థనలకి జవాబిస్తా ఉన్నాడు. Somewhere in the Old Testament, in Genesis, is Eliezer's account given. అయితే ఎలియాజరు గారిని పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో ఆయన గురించి రాయబడి ఉన్నది. But his trustworthiness and his prayers serve as a role model to Christ's servants today. అయితే ఆయన యొక్క నమ్మకత్వము గాని విశ్వసనీయమైన భావము గాని ఆ యొక్క తత్వము గాని క్రీస్తు వారి వలె జీవితం జీవించలాగా ఆ రీతిగా మనకు చెప్పబడతా ఉన్నది. A point to note is that this servant was in complete subjection to his master. అయితే ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎలియాజరు అనే దాసుడు తన యజమానుడైన అబ్రహాముకి ఎంతో నమ్మకముగా ఉండి ఉన్నాడు. His master's success was his success. అయితే తన యజమానుని యొక్క గెలుపు ఈయన యొక్క గెలుపుగా ఉండి ఉన్నది. His master's goal was his goal. ఆయన తన యజమానుని యొక్క గమ్యము ఈయన యొక్క గమ్యముగా ఉండి ఉన్నది. He had no intention of his own life or of his life's plans. We see his whole life is given to his master's success. ఆయన సొంత జీవితంలో ఆయన సొంత ప్రణాళికలు గాని ఆయన సొంత గమ్యాలు గాని ఆయన సొంత ఉద్దేశములు గాని ఏవి లేవు కానీ కేవలము ఆయన యజమానుని యొక్క ఉద్దేశాలు గమ్యాలు ఆ యొక్క వాటిని ఈయన యొక్క జీవితంలో ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. On these lines, have we ever thought of what makes Jesus successful? అయితే ఇదే రీతిగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఇదే రీతిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఏ రీతిగా తన జీవితంలో తన వాటిల్లో ఏ రీతిగా గెలుపుని పొంది ఉన్నారు. Our Master and our Lord, what is success to you, Lord? అయితే ఒక యజమానునికి ప్రభువా యజమానిగా నీకు ఈ యొక్క సక్సెస్ గెలుపు అనగా ఏమిటి? We know that Eliezer, first of all, Abraham made a covenant with him and he commanded him and he gave him all the instruction. అయితే అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో ఈ రీతిగా అని ఉన్నాడు. తన చేత దేవుని సముఖమందు ప్రమాణం చేసుకొని ఏ పని అప్పగించి ఉన్నాడో ఆ యొక్క పని నిమిత్తము అనేక విషయాన్ని తెలియపరిచి పంపించి ఉన్నాడు. A faithful servant will receive the commandment, will receive the instruction from his master. ఒక విశ్వాసముతో కూడిన దాసుడు దేవుని నుంచి లేదా తన యజమాని నుంచి ఆజ్ఞలు అనేక విషయాల్ని పొందుకుని వాడుగా ఉన్నాడు. Abraham's servant heard from him, made a covenant with him to perform what his task was. అయితే ఈ యొక్క గమ్యము నిమిత్తము తన వాగ్దానం చేయించుకొని దేవుని ఎదుట వాగ్దానం చేయించుకొని ఆ యొక్క పనిని తనకు అప్పగించి ఉన్నాడు. Likewise, God has made a covenant with us. అదే రీతిగా దేవుడు కూడా మనకి ఎంతో మంచి గొప్ప వాగ్దానాన్ని చేసి ఉన్నాడు.
And what is that covenant he made with us? ఆ యొక్క వాగ్దానం ఏమిటి? మనతో చేసిన ఆయన వాగ్దానం ఏమిటి? What's the covenant God made with us? In order to obey him and do his will, he made a covenant, right? And then he heard his instructions. What is a covenant Jesus has made with us? If we are going to do what our master is telling us to do, then we need to know the covenant, what God has made with us. అయితే ఒక యజమాని తన దాసుడితో చేసిన నిబంధనని, దానికి అర్థం ఏంటంటే, ఆ యొక్క నిబంధనకు అర్థం ఏంటంటే ఆయన చెప్పిన వాటిని అన్నింటినీ గైకొనటానికి ఒప్పుకొనుట అనే దాన్ని నిబంధన అంటా ఉంటాము. అదే రీతిగా యేసుక్రీస్తు వారు మనతో చేసిన నిబంధన ఏంటి? మన యజమాని అయిన దేవుడు మనతో చేసిన నిబంధన ఏ రీతిగా ఉన్నది? So I'm not testing you if you know the covenant, but if you know, you can please share. అయితే నిబంధన అనగా ఏమిటి, నిబంధన ఏంటి అనేది నేను మిమ్మల్ని పరీక్షించట్లేదు, కానీ మీకు తెలిసినట్లయితే దయచేసి మీరు So చెప్పగలరు. if we don't know, we can know about it today. ఒకవేళ ఈ యొక్క నిబంధన అనే విషయాన్ని మీరు ఎరుగకుండా ఉండిన ఎడల ఈరోజు మనం తెలుసుకోవచ్చు. So where does God talk about the covenant in the Bible? What's the reference? బైబిల్లో నిబంధన గురించి దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు? ఆ యొక్క వాక్య భాగము యొక్క వచనము గాని అధ్యాయం గాని మీకు తెలుసా? A covenant for us is children. Sister? John 17:8. What's a covenant? Just if you can tell what's a covenant. నిబంధన అనగా ఏమిటి అని మీ యొక్క సొంత మాటలో మీరు దయచేసి. At Noah's time, the Lord said, I will never destroy the earth again through flood waters. That's a covenant. నోవా సమయంలో ఇంకెన్నడూ ఈ రీతిగా నేను చేయనని ఒక నిబంధన చేస్తున్నాడు. Okay, let's turn to Hebrews 8:10. ఫిబ్రవరి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అది 8వ అధ్యాయము 10వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును. నేను వారికి దేవుడినై ఇందును, వారు నాకు ప్రజలై ఇందురు. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనడని. That's it. Only 10. 10 మాత్రమే. Can we read in English also, please? For this is the covenant that I will make with the house of Israel after those days, says the Lord. I will put my laws in their mind and write them on their hearts, and I will be their God, and they shall be my people. Amen. Amen. The new covenant God has given in Hebrews 8. You can read the whole chapter at home to know your calling, to know the covenant God has made with us. And also Jeremiah 31:3 talks about the new covenant that God will make. ఈ యొక్క క్రొత్త నిబంధన మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో ఆయన పిలిచిన నిబంధన ఆయన మనకిచ్చిన నిబంధన మరియు మనల్ని పిలిచిన పిలుపు మీకు అర్థమవుతా ఉంటున్నారు. అదే రీతిగా The old covenant did not work, it failed, so God made a new covenant with us. అయితే పాత నిబంధన సరిగ్గా పని చేయలేదు కాబట్టి దేవుడు మనకు క్రొత్త నిబంధనని ఇచ్చి ఉన్నాడు. In the old covenant, the blood of the sacrifices washed their sins but did not wash their conscience. పాత నిబంధనలో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క పాపాలు కడిగివేయబడి ఉన్నాయి కానీ వారి యొక్క మనస్సాక్షి కడగబడలేదు. But in the new covenant, the blood of Christ washes our conscience and cleanses us from all sin from inside. అయితే కొత్త నిబంధనలో మనం చూస్తున్నట్లయితే దేవుడు మన లోపటి నుంచి మన మనస్సాక్షిని కడిగి తద్వారా మన లోపటి నుంచి ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని విమోచించువాడుగా ఉన్నాడు. You can see in Hebrews chapter 9 verse 14. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే 14 and 15. 14, 15 వచనాలు చూసుకుంటాం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం నాకు సంపూర్ణుడిగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. Yes, 9, 14 and 15.
9వ అధ్యాయము 14 నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా చూపించారు. 15 ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. So by the means of the death of Jesus, the Lamb of God, ఈ యొక్క గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా His blood cleanses our conscience from dead works. అయితే ఈ యొక్క మరణకరమైన క్రియల నుంచి మన మనస్సాక్షిని ఆయన రక్తం కడుగుతా ఉండి ఉన్నది. For what? ఎందుకు? దేనికి? Read again and tell me. For what? Why has God cleansed our conscience from dead works? ఈ యొక్క మరణ సంబంధమైన క్రియల నుంచి The reason is to serve the living God. అయితే సజీవుడైన దేవుణ్ణి సేవించులాగున. Abraham's servant, Abraham made a covenant for him to serve him. అబ్రహాము తన దాసుడితో ఆయనకి సేవ చేయలాగున, ఆయనకి దాసుడిగా ఉండులాగున ఒక నిబంధన చేసుకొని ఉన్నాడు. And God made a new covenant with His church that His blood will wash away our sins and cleanse our conscience from dead works. అయితే అదే రీతిగా ఈ యొక్క కొత్త నిబంధనలో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తా ఉండి ఉన్నారు. మన మనస్సాక్షిని కడిగి లోపల నుంచి అంతరంగం నుంచి మన పాపములను కడుగులాగున. To serve the living God. The covenant is made to serve the living God so that you will do the work that is assigned to you as a steward. అయితే ఈ యొక్క నిబంధన మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు ఇవ్వబడి ఉన్నదంటే కేవలము సజీవుడైన దేవుణ్ణి సేవించడానికి, ఆయనకి దాసుడుగా ఉండటానికి మాత్రమే ఈ యొక్క నిబంధన చేయబడి ఉన్నది. Now should we go into what is dead works? అయితే మరణ సంబంధమైన క్రియలు అనగా ఏమిటి చూసుకుందామా? Do we have to go into what's dead works, or are we aware of dead works? అయితే మరణ సంబంధమైన విషయాలు లేదా క్రియలు అనగా ఏంటో మీకు అర్థం తెలుసా? Yes, we can do that another time. What is dead works? Dead works are living away from God, living in sin. మరణకరమైన క్రియల్ని మనం చూసుకున్నట్లయితే దేవుడి నుంచి దూరముగా, దేవునికి వ్యతిరేకముగా మనం చేసే క్రియల్ని మరణకరమైన క్రియలు. Colossians 5:5. Shall we read? కొలస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. Colossians 5 is not. 5వ వచనం చదువుతున్నాం. Colossians 5 is not in there. Okay, so we'll do it later. We know what the dead works are. Dead work is anything that makes us away from our God. మరణకరమైన క్రియలు అంటే ప్రతిదీ ఏదైతే దేవుని నుంచి మనల్ని దూరపరుస్తా ఉండినదో దాన్నే మరణకరమైన క్రియలు అంటా ఉంటున్నాము. Hallelujah. So this prayer, what Eliezer prayed, is a model for all Christ's servants. అయితే ఎలియాజరు గారు చేసిన ప్రార్థన ఈ యొక్క క్రైస్తవులు అందరికీ ఒక మంచి ప్రార్థనగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పిస్తా ఉన్నది. So we saw what the covenant is. అయితే నిబంధన ఏంటి అనే దాన్ని మాత్రమే మనం సేవిస్తా ఉండినాము, దాసులుగా ఉంటా ఉండినాము. So henceforth, what is a covenant? అయితే ఈ యొక్క నిబంధన అనగా ఏమిటి? Let's not hesitate, but from today we know what is a covenant God made with us. What is the covenant God made with us? అంటే ఈ రోజు మనతో నిబంధన చేసుకున్న ఆ యొక్క నిబంధన ఏమిటి? దేవుడు మనతో చేసుకున్న నిబంధన. That is the outcome of the covenant. He will write His laws on our hearts. ఆయన తన ధర్మశాస్త్రాన్ని మన హృదయాలలో రాయబోతా ఉండి ఉన్నారు. To get a clear picture, one more reference. Jeremiah 31:3 we'll see. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. Full verse, let's see. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైతేనేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.
గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆశ్రితమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. Okay, 1 second. I'll just read it out here. 30. 30 to 40 it says. I made it wrong. Wrote it wrong. నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు I will make an everlasting covenant. Yes, chapter 32, verse 40. And I will make an everlasting covenant with them, that I will not turn away from doing good to them, and I will put my fear in their hearts, so that they will not depart from me. నేను వారికి మేలు చేయమానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. వారు నన్ను విడవకుండా ఉండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. Hallelujah. Hallelujah. So Jeremiah is the first prophet that says there's going to be a new covenant. అయితే ఇర్మియా గారు మొట్టమొదటి ప్రవక్తగా క్రొత్త నిబంధన గురించి రాయబోతా ఉన్నారు. And right enough, today we have the word written in our hearts that we may not sin against the Lord. His word is in our heart. అయితే అదే రీతిగా ఈ నిబంధన ప్రకారమే మన హృదయంలో ఆయన యొక్క ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఉండునట్లుగా. In order to serve him and accomplish his purposes, his word, his covenant is written in my heart. ఆయన్ని సేవించడానికి ఆయన చిత్త ప్రకారమైన ప్రణాళికని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మన హృదయంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని రాయబడి ఉన్నది. The Holy Spirit will write his word in your heart. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హృదయంలో ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని రాయవాడుగా ఉన్నాడు. That's the new covenant. అది కొత్త నిబంధనగా ఉండి ఉన్నది. His word is in my heart. ఆయన యొక్క వాక్యము నా హృదయములో ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And secondly, what is Jesus' success? What does success mean to Jesus? అయితే రెండవదిగా ఈ యొక్క యేసుక్రీస్తు వారిలో ఈ యొక్క సక్సెస్ అనగా ఏమిటి? Most of the time we look at success from my side. I should get this job. My child should accomplish this, or we should get a new place, a new house, and we always look at life based on our success very often, and it's common. అనేక సార్లు మన జీవితంలో విజయం గురించి మన ఆలోచన రీతిగా మన వైపు నుంచి మనం ఈ రీతిగా ఆలోచిస్తా ఉన్నాం. ఈ రీతిగా మంచివి కావాలి, మంచి ఈవులు మనకి ఇవ్వబడి ఉండాలి, లేదా మంచి డబ్బు మనకి రావాలి, లేదా ఉద్యోగం రావాలి. ఆ రీతిగా మనం ఆలోచిస్తా ఉన్నాం. కానీ యేసు క్రీస్తు వారి యొక్క మనసు నుంచి ఏ రీతిగా ఉన్నారు. But a servant's heart is not for his own self. His servant's heart is for his master's success. ఒక దాసుని యొక్క హృదయము ఆయన యొక్క సొంత విజయం మీద ఉండకూడదు, కానీ తన యజమానుడైన ఆయన యొక్క విజయంలో ఉండాలి. Have you ever asked Jesus, what does success mean to you? How can I please you? How can I bring success to you, Jesus? అయితే మీరు ఎప్పుడైనా యేసు ప్రభువుని అడిగినారా, ప్రభువా మీకు అనుగుణమైన విజయం ఏమిటి? ఏ రీతిగా మీరు అనుకున్న మీ నుంచి ఆ యొక్క విజయం ఏ రీతిగా ఉండేదని అడిగి ఉన్నారా? Let's turn to Luke 15:10. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. Luke 15:10. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్తున్నానని. Hallelujah. Luke 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. Hallelujah. Success to Jesus is when one sinner repents and turns over from the kingdom of darkness to the kingdom of light. యేసుక్రీస్తు వారికి సంబంధమైన విజయం ఏ రీతిగా ఉండినదంటే ఆ ఒక్క పాపి తన పాపం నుంచి తిరిగి దేవుని తెలుసుకున్నప్పుడు. Hallelujah. Hallelujah. There is rejoicing in heaven. అయితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతా ఉన్నది. Hallelujah. Firstly we can ask, have I ever caused
this kind of rejoicing for the angels in heaven? అయితే మొట్టమొదటిగా మనం అడగాల్సిన ప్రశ్న, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ రకమైన సంతోషాన్ని ఈ యొక్క పరలోకంలో ఉన్న దేవదూతలకి అందజేసి ఉన్నానా నేను? In this room have all of us caused joy in heaven. అయితే ఇక్కడ మనం కూర్చున్న వారందరము పరలోకంలో మంచి సంతోషాన్ని మనం ఇచ్చి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Has my family caused joy in heaven? Have my friends caused joy in heaven? నా స్నేహితులు గాని, నా కుటుంబీకులు గాని పరలోకంలో సంతోషాన్ని కలిగించి ఉన్నారా? Hallelujah. Hallelujah. Have I been that servant, that instrument used by him in turning others to Jesus? అయితే నన్ను ఒక మంచి పాత్రగా వాడుకున్న సమయంలో ఆ రీతిగా తద్వారా నేను దేవునికి ఒక సంతోషాన్ని ఇచ్చి ఉన్నానా? Hallelujah. Hallelujah. Have I truly repented? Have I truly converted? నేను నిజముగా రూపాంతరం చెందబడి ఉన్నానా? నేను నిజముగా దేవుని యొక్క పశ్చాత్తాపంలో నేను నడిపించబడి ఉన్నానా? Am I living in a covenant relationship with Jesus? ఇదిగో నిబంధన సంబంధమైన ఒక మంచి వ్యక్తిగత సంబంధము నేను యేసుక్రీస్తు వారితో కలిగి ఉన్నానా? Is God's word guiding me? Is God's word written in my heart? దేవుని యొక్క వాక్యము గాని నా హృదయంలో నన్ను నడిపిస్తుందా, లేదా నా హృదయంలో రాయబడి ఉన్నదా? Hallelujah. Abraham's servant was given a different task to get a bride. అబ్రహాము దాసుడు, ఆయనకి ఇవ్వబడిన పని వేరే పనిగా ఉండి ఉన్నది. Same way, we, each and every one of us, are given a task. అదే రీతిగా మనలో ప్రతి ఒక్కరికి ఒక పని అనేది, ఒక గమ్యము, ఒక పని అనేది ఇవ్వబడి ఉన్నది. In the New Testament, the bride is also synonym with the church. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెళ్లి కూతురు అనే ఒక మాటని మనం చూసుకున్నట్లయితే సంఘంతో పోల్చబడతా ఉన్నది. Hallelujah. Have I been an instrument in expanding the church? Have I been an instrument in expanding God's kingdom? దేవుని యొక్క రాజ్య విస్తరణలో నేను ఒక మంచి పాత్రగా ఉండి ఉన్నానా, లేదా ఈ యొక్క సంఘ విస్తరణలో నేను ఒక మంచి పాత్రగా ఉండి ఉన్నానా? Is this your number one life's priority, or is it somewhere at the back? అయితే ఈ యొక్క విషయము అనేది నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యము కలిగి ఉన్నదా, లేదా ఎక్కడో వెనకబడేసిన ప్రాధాన్యత కలిగి ఉన్నదా? For Eliezer to do his master's will was his first priority and his whole life's priority. అయితే ఎలియాజరు గారికి తన యజమానుడైన అబ్రహాము చెప్పిన పనిని జరిగించడము మొట్టమొదటి ప్రాధాన్యతలో ఉండి ఉన్నది. So much so he was praying to God for that task. ఎందుకంటే అది ఎంత గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నదంటే దేవునికి మొరపెడతా ఉన్నారు, ఇదిగో ఈ యొక్క పని నాకు అప్పగించబడిన పనిని నేను చేయాలని. Praying to God that he will use me for his church to expand his kingdom. Is that the goal? Is the first priority of our life? ఈ యొక్క సంఘంలో సంఘ విస్తరణ కొరకు మరియు దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు నన్ను ఒక మంచి పాత్రగా వాడుకో దేవా అనే ఒక ప్రార్థన మనం చేయాలి. He made a humble prayer. Oh Lord God of my master Abraham, please grant me success today to show steadfast love, not to me, but to my master Abraham. ఇదిగో దేవా, నా యజమానికి దేవుడైన దేవా, ఇదిగో ఆయనకి సంబంధమైన ఒక మంచి ప్రేమ కలిగినట్లుగా ఈ యొక్క పనిని జరిగించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉండి ఉన్నారు. A humble prayer with no entitlement and no command or instruction to God. అయితే దీన మనసుతో ప్రార్థన అనేది ఎటువంటి దేవుడిచ్చే ఆజ్ఞలన్నిటిని అంగీకరిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఏది లేకుండా ఉండటమే. See, even in the Lord's Prayer, what Jesus taught us, అయితే దేవుని ప్రార్థనని నేర్పిస్తున్నప్పుడు he gave one line about a provision for our daily bread. He taught us to pray. అయితే అనుదినము ఆహారం మాకు దయచేయము అనే ఒక ప్రార్థన మనకు నేర్పించి ఉన్నాడు. But praying about the Father's kingdom to be established is the core of the Lord's Prayer. అయితే ఈ యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం వచ్చును గాక అనే ఒక విషయము చాలా ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. That's what Jesus taught us. That's what the prayer also here. It is about the Master's will. It is about His kingdom come on this earth. అయితే అదే రీతిగా ఈ యొక్క ప్రార్థన ముఖ్యాంశం ఏంటంటే ఆయన రాజ్యం వచ్చును గాక, ఆయన రాజ్యము స్థిరపరచబడును గాక అని. A servant lives for his master's purpose. ఒక దాసుడు తన యజమానుని యొక్క ఉద్దేశము కొరకు జీవించువాడై ఉన్నాడు. A servant looks for not for his glory and his name, but he looks for his master's glory.
ఒక దాసుడు తన నామం హెచ్చించబడటము, తన నామం మహిమపరచబడటం కాదు కానీ తన యజమానుని యొక్క నామము మహిమపరచబడటము, ఘనపరచబడటం మాత్రమే ఎదురు The చూస్తా kind ఉన్నాడు. of prayer a servant prays is for the glory of the Lord Jesus Christ. Only for His glory and His name alone. అదే రీతిగా ఒక దాసుని యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే కేవలము యేసు క్రీస్తు వారి యొక్క మహిమ కొరకు, కేవలం ఆయన యొక్క నామం హెచ్చించబడటానికి మాత్రమే. Serving God's larger story, the bigger picture matters more than my own personal demands or my own personal interests. అయితే నాకు వ్యక్తిగతంగా ఏది నచ్చిద్దో ఏది నచ్చట్లేదో ఆ యొక్క విషయాన్ని పక్కన పెడితే దేవుని యొక్క అతి అమూల్యమైన అతి పెద్ద ప్రణాళికలో దానికి భాగంగా ఉండటమే నా యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత. The next point of his prayer was he was so specific about his prayer. అయితే రెండవ ప్రార్థనలో మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రార్థన విషయంలో ఎంతో క్లుప్తంగా ఆయన ప్రార్థిస్తా ఉండి ఉన్నాడు. We read in the passage. ఆ యొక్క వాక్య భాగం మనం చదువుకొని ఉన్నాము. He asked God as to how he should identify the girl. అయితే ఆ యొక్క స్త్రీని ఏ రీతిగా కనుగొనాలి అనే ఒక విషయాన్ని ప్రభా మేము ఏ రీతిగా ఆ యొక్క స్త్రీని కనుగొనాలని అడుగుతా ఉండి ఉన్నాడు. His prayer is in verses 13 and 14 and his answer is in verse 19. అయితే 13, 14 వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రార్థన ఆ రీతిగా ఉండినది, కానీ ఆ యొక్క ప్రార్థనకి జవాబు 15వ వచనంలో ఇవ్వబడతా ఉండినది. Exactly as he says, the girl that says, I will give you water and I will water your camels, let that girl be the one. అదే రీతిగా ఇదిగో నీకును నీళ్ళు ఇచ్చేదను, అదే రీతిగా మీ ఒంటెలు దాహం తీరు వరకు నేను నీళ్ళు ఇచ్చేదను అని రాయబడి ఉన్నది. And right enough Rebecca came and she said, I will give you water and I will also water your camels. How many camels were there? 10 camels were there. అదే రీతిగా రెబెక్క వచ్చి ఇదిగో నీకు నీళ్ళు ఇచ్చేదను, అదే రీతిగా మీకున్న 10 ఒంటెలకి కూడా ఈ యొక్క నీళ్లు పోసేదను అని చెప్పి ఉన్నారు. To water one camel it takes some gallons of water. అయితే ఒక్క ఒంటె 10 గ్యాలన్స్ 10 టన్నులు నీళ్లు తాగుతా ఉన్నది. 1,000 liters. 1,000 liters. 1000 లీటర్లు తాగుతా ఉండి ఉన్నది. The camel is called the ship of the desert. అయితే ఈ యొక్క ఒంటిని ఏమంటా ఉండి ఉన్నారంటే ఎడారికి ఓడగా ఉండి ఉన్నది. It can store lots of water in its body. తన శరీరంలో ఎన్నో నీళ్ళని అది ఉంచుకోగలదు. So if you're going to water one camel, you should think how much of hard work you're going to put. అయితే ఒక్క ఒంటికి నీళ్లు పోయటం అంటే ఎంత కష్టపడాలో మీరు ఆలోచించుకోవచ్చు. Okay? To water, Abraham sent him with 10 camels. Now to water 10 camels in the afternoon time. అయితే మధ్యాహ్న సమయంలో ఆ యొక్క 10 ఒంటెలకి నీళ్లు పోయటం అనేది 14 liters, 1 camel. What? 4 liters, 1 gallon. 14 liters is 1 gallon. Just doing the math. 140 లీటర్లు ఒక్క ఒంటె తాగుతా ఉండి ఉంది. So that means it was pretty hard work for her to draw water and to feed all the camels water. అయితే ఆ యొక్క నీళ్లు తోడి ఆ యొక్క 10 ఒంటెలకి నీళ్లు అందించడం అనేది చాలా కష్టతరమైన పనిగా ఉండి ఉన్నది. Hallelujah. And right enough, she said that she offered it willingly as per his prayer. అయితే ఏ రీతిగా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడో ఆయన ప్రార్థన ప్రకారమే ఆమె ఆ రీతిగా ఇవ్వటం జరిగి ఉన్నది. We can be specific about prayer. అయితే ప్రార్థన విషయంలో మనం ఎంతో క్లుప్తంగా మనం ఉండవచ్చు. We can ask God in detail for our prayer. అయితే ప్రార్థనలో అనేక విషయాలు, చాలా చిన్న విషయాల్ని కూడా జాగ్రత్తగా అడిగిన God knows how to answer even the details of our prayer. అయితే మన ప్రార్థనలో మనం ఏమేమి అడుగుతా ఉండేనో ఆ యొక్క చిన్న విషయాల్ని కూడా జవాబు ఇవ్వగలిగిన దేవుడు అయిన. And from today's passage we can be sure that God answers our prayers. That's the truth. అయితే ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. But the how and the timing are his. కానీ ఎప్పుడు ఎలా అనేది కేవలం ఆయన చేతిలో ఉంది. He may say yes, he may say no, or he may say not yet, but he will answer your prayer. అయితే ఆయన అవునని చెప్పవచ్చు, లేదు అని చెప్పవచ్చు, చూద్దామని చెప్పవచ్చు, కానీ ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబిచ్చు దేవుడుగా ఉన్నాడు. Hallelujah. He will answer your prayer. ఆయన మీ ప్రార్థనలకి జవాబిచ్చు దేవుడై ఉన్నాడు. There is no such thing as God does not answer prayers. అయితే ఒక ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండటం అనేది దేవుని దగ్గర అలాంటి విషయం లేనే లేదు. And this slave and this servant believed that God answers prayers.
అయితే ఈ యొక్క దాసుడు దేవుడు ఖచ్చితంగా తన ప్రార్థనకి జవాబిస్తాడని నమ్ముతా ఉన్నారు. And God will answer his prayer according to his word. అయితే ఆయన వాక్య ప్రకారము దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడుగా ఉన్నాడు. When we pray in line with his word. ఆయన వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు, Hallelujah. Hallelujah. When we pray in line with God's word, it builds our confidence and he answers our prayers. అయితే ఆయన వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలో ఒక మంచి ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. అదే రీతిగా మన ప్రార్థనకి జవాబులు ఇస్తా ఉన్నారు. Hallelujah. The lesson is that God answers our prayers. He always answers our prayers, but he will do so according to his will and his time. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబిచ్చి దేవుడే ఉన్నాడు, కానీ ఆయన చిత్త ప్రకారము ఆయన సమయంలో ఇచ్చేవాడుగా ఉన్నాడు. Hallelujah. Abraham's servant said, "Oh Lord, God of my master Abraham, please grant me success today and show kindness to my master Abraham." అయితే నా యజమానికి దేవుడైన దేవా, ఇదిగో నాకు ఈ దినాన ఒక విజయాన్ని దయచేయని చెప్తా ఉంటున్నారు. Prayerless men have never been used by God. అయితే ప్రార్థన హీనులు దేవుని చేత వాడబడటం అనేది చరిత్రలో లేదు. Prayer is the central theme of a servant of Jesus. అయితే ఒక దేవుని యొక్క దాసునికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఉంది. What interests me in this story is that అయితే ఎంతో మంచి విషయం ఏంటంటే ఈ యొక్క కథలో this servant began his journey with prayer. ఈ యొక్క దాసుడు ప్రార్థనతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నాడు. In the middle of the scenario he was praying. ఆ యొక్క పరిస్థితుల మధ్యలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. At the end of what happened and he identified Rebecca, he was praying. అయితే రెబెక్కాని కనుగొన్న తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నారు. Before he finishes praying, Rebecca appears, ఆయన ప్రార్థన ముగించే ముందే రెబెక్కా వచ్చి ఉన్నది, demonstrating that God hears our prayers in his perfect time. ఆయన సమయంలో దేవుడు మనకి మన ప్రార్థనకి జవాబిస్తా ఉన్నారని మనకు తెలుస్తా ఉన్నది. This encourages you and me to make prayer a constant part of our daily endeavors. అయితే ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే మన నిత్య జీవన విధానంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా అమర్చబడి ఉండాలని మనకు తెలియజేస్తా ఉన్నది. No one has ever said God doesn't answer our prayers. That's not in the Bible. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు అనే ఒక వాక్యము లేదా ఆ యొక్క మాటలు గాని బైబిల్లో లేనే లేదు. You have two choices. మీకు కేవలం రెండే అవకాశాలు ఉన్నాయి. You believe God's word, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మాలి, or you believe the lie from the devil. లేదా అపవాది చేత సృష్టించబడిన ఆ యొక్క అబద్ధాన్నైనా మీరు నమ్మాలి. If you believe God's word, మీరు దేవుని వాక్యాన్ని కనుక నమ్మినట్లయితే your way will be clear. మీ యొక్క మార్గము సరళము చేయబడతా ఉంది. You will have peace in your heart. మీ యొక్క హృదయంలో సమాధానం ఉంటా ఉంది. Somehow if you believe other than God's word, దేవుని వాక్యము కాకుండా ఏదైనా మీరు నమ్మినేడరా, I write and give you will not have peace. ఇదిగో నేను మీకు రాసిస్తా ఉన్నాను, మీకు ఎన్నడూ సమాధానం కలగదు. Hallelujah. I'm saying from my personal experience. ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. Hallelujah. If you choose not to believe God's word, you will not have peace. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఉన్నట్లయితే మీ జీవితాల్లో ఎటువంటి సమాధానం ఉండదు. And then verse 26, the most beautiful part of this verse. అయితే 26వ వచనం మనం చూస్తున్నట్లయితే అది ఎంతో అద్భుతకరమైనది. He bowed low and worshipped God immediately upon receiving the answer to his prayer. ఆయన ప్రార్థనకి జవాబు దొరికిన వెంటనే యెహోవాకు మ్రొక్కి ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. We'll read verse 26. 26వ వచనం చదువుతున్నాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు. నేను నీ త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని నీ బంధువుల ఇంటికి నన్ను నడిపించెనను. Hallelujah. Worship as the result of the answer to prayer. ఒక ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు దానికి ప్రతిక్రియ మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. A steward has no choice whether to obey his master or not. ఒక దాసునికి తన యజమాని యొక్క మాట వినాలా వినకూడదా అనే ఒక అవకాశం లేదు. Hallelujah. Does a servant have choice to obey his master? ఒక దాసుడు తన యజమాని చెప్పింది చేయాలా వద్దా అని ఆలోచించడానికి అవకాశం ఉందా? We have no choice but we obey Jesus. మనకంటూ ఎటువంటి
అవకాశం లేదు, కేవలము యేసుక్రీస్తు వారిని వెంబడించడం మాత్రమే. Hallelujah. Another point to note from Rebecca. One point. ఇంకొక విషయము రెబ్కా నుంచి మనం నేర్చుకోవాల్సింది. Will you agree with me? Rebecca is the mother of Israel. ఇశ్రాయేల్ కి తల్లి రెబ్కా అని నేను అంటా ఉండినా, దానికి మీరు అంగీకరిస్తున్నారా? She's the mother of Jacob. Jacob is also called as Israel. యాకోబుకి తల్లిగా ఉండినది. యాకోబు కూడా ఇశ్రాయేల్ అని పిలువబడతా ఉండినాడు. What's the meaning of the name of Israel? ఇశ్రాయేలు అనే ఒక మాటకి, ఆ యొక్క పదానికి, ఆ యొక్క పేరుకి అర్థం ఏమిటి? Blessed. Everyone God is one. The one who blessed God. Blessed. Yeah, that's what he did. ID Israel with God, means. ID with God. Israel, name Israel. Hebrew name Israel means Prince of God. ఇశ్రాయేల్ యొక్క హిబ్రీ భాషలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పదానికి అర్థము ఈ యొక్క రాకుమారుడు. That means Jesus is a king. దానికి అర్థము యేసు క్రీస్తు వారు రాజు అయి ఉన్నారు. And Jacob and Israel was his son, and he is a prince. యాకోబు ఇశ్రాయేలు దేవునికి కుమారుడుగా ఉన్నారు, అనగా రాకుమారుడు. So the point to learn from Rebecca is that she is a godly example and a spiritual mother for all Israel. ఒక విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, రెబ్కా జీవితంలో రెబ్కా ఏ రీతిగా ఉండినారంటే ఒక మంచి ఆత్మీయ తల్లిగాను, ఒక మంచి ఆశీర్వాదంగా ఉన్నారు. Her kindness and her hospitality was rewarded. అయితే తను ఏ రీతిగా జాలి చూపించి, ఏ రీతిగా తను కష్టపడిందో దానికి తగిన ఫలం ఆమెకి ఇవ్వబడి ఉన్నది. Hallelujah. Kindness and hospitality being rewarded. ఆమె యొక్క సున్నితత్వము మరియు ఈ యొక్క ఏ రీతిగా అయితే జాగ్రత్త చూసుకొని ఉన్నారో దాన్ని కూడా ఒక మంచి అద్భుతమైన విషయము ఇవ్వబడి ఉన్నది. Patience is a quality or a virtue of a steward. అయితే ఒక దాసునికి ఈ యొక్క ఓర్చుకునే తత్వం అనేది ఒక మంచి విషయముగా ఉన్నది. The servant displayed patience. అయితే ఒక దాసుడు ఈ యొక్క ఓర్చుకునే తత్వాన్ని చేస్తా ఉండి ఉన్నారు. When we talk about patience, we all feel, I'm not in that slot, not me. I'm not patient. ఓర్చుకునే తత్వము అని ఆ యొక్క విషయాన్ని మనం మాట్లాడితే, నేను దానికి చెందిన వాడిని కాదు, నేను దానికి చెందిన దాన్ని కాదని మనం అనుకుంటాం. I wonder if anybody will boldly say I'm patient. మీలో ఎవరైనా చక్కగా నేను ఓర్చుకోగలిగిన వ్యక్తిని అని Nobody చెప్తారు. is born with the virtue or with the gift of with the fruit of patience. అయితే ఈ యొక్క ఓర్చుకునే తత్వం అనే ఒక ఆత్మీయ ఫలము ఎవరు పొందుకోలేరు. Patience is a fruit of the Holy Spirit, and it is obtained, or it is born in our life through training the spirit man, through training your spirit. ఓర్చుకొనుట అనేది ఒక ఆత్మ ఫలము. ఆ యొక్క ఆత్మ ఫలం అనేది మన జీవితంలో ఎప్పుడు చూస్తా ఉన్నామంటే, ఒక మంచి శ్రమ తర్వాత లేదా ఆ యొక్క పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు ఆ రీతిగా అది ఫలింప చేసే ప్రక్రియ ద్వారా మనం చూసుకుంటున్నాం. Do you want God's promises to be part of your life? దేవుని To be fulfilled in your life? దేవుని యొక్క వాగ్దానం మీ యొక్క జీవితంలో నెరవేరాలని మీరు అనుకుంటున్నారా? Yes, then let's read Hebrews 6:12. ఆ రీతిగా ఉన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాను. Through faith and patience we inherit God's promises. విశ్వాసము చేతను ఓర్పు చేతను దేవుని యొక్క వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకుంటా ఉన్నాము. Amen. Amen. The miracles that the men and women of God saw in the Bible is because of their patience in God. ఈ యొక్క అద్భుతాలు ఎవరైతే దేవుని సంబంధమైన మనుషులు ఏ రీతిగా ఈ యొక్క అద్భుతాలు చూసినారో దానికి అర్థం ఏంటంటే ఈ యొక్క ఓర్చుకునే తత్వము మరియు విశ్వాసము చేతను మాత్రమే. How long did Abraham wait to receive his promise? ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చబడడానికి అబ్రహాము గారు ఎన్ని ఏళ్లు వేచి చూసి ఉన్నారు? 25 long years of what God promised and of what he saw his son.
అయితే 25 సంవత్సరాలు అనగా దేవుడు వాగ్దానం చేసినప్పటి నుంచి ఆ యొక్క కుమారుడు అనుగ్రహించబడటానికి 25 సంవత్సరాలు ఉన్నాయి. Hallelujah. So he gave glory to God in the presence of others. He testified about God's goodness after he worshipped God. Hallelujah. హల్లెలూయా. The one who waits on the Lord. The one who waits on the Lord. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తా ఉండి ఉన్నారో He is the one that will mount up with wings like eagles. నూతన బలముతో పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. He is the one who will not be weary and faint. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. His strength will be like that of an eagle. అయితే ఒక పక్షిరాజు యొక్క శక్తి వలె ఆయన మనకి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. So the beauty of God's plan over Elisa's life reveals that God's plans are always perfect. ఎలియాజరు యొక్క ప్రార్థన జవాబు మనం చూసుకున్నట్లుగా అదే రీతిగా దేవుని యొక్క ప్రణాళికలు అనేవి ఎంతో మంచి ప్రణాళికలుగా ఉన్నాయి. Amen. He trusted God all throughout. He was never distracted at any point of his assignment. ఎల్లప్పుడూ ఆ యొక్క పని జరిగిస్తున్న ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఎన్నడూ కూడా దేవుని వైపు నుంచి ఆయన గమనం తొలగిపోలేదు. Hallelujah. And we also need to be aware of distraction when we serve the Lord. అయితే దేవుని మనం సేవిస్తా ఉండినప్పుడు, దేవునికి మనం దాసులుగా ఉంటా ఉండినప్పుడు మనం కూడా వేరే మార్గంలో తొట్టిల్లిపోకుండా జాగ్రత్త పడాలి. Hallelujah. We'll close with this last scripture, Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. Do you know it by heart? Romans 8:28. We should know this by heart. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. Hallelujah. To the covenant children, to the ones who love God, we know that God will work all things together for good. అయితే నిబంధన చేయబడిన వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. Believe in this promise. ఈ యొక్క వాగ్దానంలో మనం నమ్మిక We ఉంచాలి. may not see the picture now, మనం ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని మనం గమనించలేము కానీ but believe God is working on your behalf. కానీ నీ తరపున దేవుడు పని చేస్తా ఉండినారని మనం నమ్మాలి. Why is He working on your behalf? ఎందుకు నీ చొప్పున ఆయన ఎందుకు పని చేస్తా ఉండినాడు నీ తరపున? Why is God working on your behalf? ఎందుకు దేవుడు నీ తరపున ఆయన పని చేస్తా ఉండి ఉన్నాడు? Because no, read the verse again. Because you love God. ఎందుకంటే మీరు దేవుని ప్రేమించువారుగా ఉన్నారు కాబట్టి. Amen. Amen. Do we love Jesus? మనము యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామా? No, for sure He's working on your behalf. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మీ తరపున ఆయన చేస్తా ఉండినాడు, పని చేస్తా ఉండినాడు. Let's say a loud amen. అందరం కలిసి బిగ్గరగా ఆమేన్ చెప్తాం. Hallelujah. Shall we pray? ప్రార్థిస్తున్నామా? Heavenly Father, Lord, we thank you for your word, your promise. పరలోకపు తండ్రి, మీరు మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Thank you, Holy Spirit, for revealing, O Lord, and teaching us, O Lord, profound truths about prayer, O Lord. పరిశుద్ధాత్మ దేవా, అనేక విషయాలు, అనేక అంశాలు, లోతైన విషయాలు మాకు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. Teaching us how to pray, O Lord. ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పించినందుకు మీకు వందనాలు. We thank you for your precious word. మీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని కొరకై మీకే వందనాలు స్తోత్రాలు. Hide this word deep in our hearts, ఈ Lord. యొక్క వాక్యము మా హృదయ లోతుల్లోకి మీరు నాటమని ప్రార్థన చేస్తున్నాము. Don't let the ravens come and pluck it out, Lord. ప్రభువా, ఏ పక్షులు వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోకుండా దొంగిలించకుండా Don't let the thorns infest the ground, Lord. ఏ ఒక ముళ్ళ తుప్పలు గాని దీన్ని పాడు చేయకుండా ఉండాలి. Don't let the distractions of this world take us away from our calling, Lord. ఇహలోక సంబంధమైన ఏ తొట్టిల్లిపోయే ఏవి కూడా మమ్మల్ని మీ యొక్క పిలుపు నుంచి దూరపరచకుండా ఉండునట్లుగా. As a good and faithful steward, ఒక Lord, మంచి బలానమ్మకమైన మంచి దాసుడా అంటానికి that our joy will come in serving you.
మా యొక్క ఆనందము కేవలము మిమ్మల్ని సేవించటంలోనే మేము పొందుకొనలాగునా. We give you all the glory and praise, Father, in the mighty name of Jesus. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.